నమస్తే. వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సీతమ్మ కొడుకు, నరసింహ బిడ్డ ఆయన రాఘవేంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం ఒక టాపిక్ పైన మాట్లాడబోతున్నాము. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీసులమ్మ. గురుగారు, లడ్డు వివాదం అందరికీ తెలిసిందే. అది భక్తుల్లో చాలా ఉత్కంఠత అనేది లేపుతా ఉందన్నమాట. ఎందుకంటే చాలా మంది ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం అనేది, ఏ ప్రసాదం అయినా కానీ ఒక భగవంతుడి ప్రసాదం అన్నప్పుడు ఒక పవిత్రంగా తీసుకొని దాన్ని చూస్తూ ఉంటారు. అలాంటిది దీనిపైన ఇన్ని వివాదాలు చూస్తూ ఉంటే అది ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లడ్డు వివాదం అనేది ఎప్పుడైతే మొదలైందో మొదట బాధపడ్డా, తర్వాత చిరాకేసింది, తర్వాత విసుగు వచ్చింది, తర్వాత కోపం వచ్చింది, తర్వాత జాలి వేసింది, తర్వాత చీపా అనుకున్నా. ఎందుకు అంటే ఈ కల్తీ నెయ్యని, కొవ్వని, దాని కొవ్వు, దీని కొవ్వు, నా కొవ్వు, నా పిండాకుడు కొవ్వని ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు. అది కలిసింది, ఇది కలిసింది అన్నారు. తర్వాత అదేదో సిట్ నివేదికలో ఇలా వచ్చింది అన్నారు, కెమికల్స్ వచ్చింది అన్నారు, యాడ్ అయింది అన్నారు. సో ఇప్పుడు నేను మీ మాధ్యమం ద్వారా నేను నేరుగా ఒకటి అడుగుతా. కల్తీ పాలు తాగితే పొట్ట నొప్పి పుడుతుంది అంటారు, కల్తీ ఆహారం తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అంటారు, ఫుడ్ పాయిజన్ అయితే ఏకంగా ప్రాణాలే పోతాయి అంటారు. ఇలా రకరకాలుగా కల్తీ జరిగినటువంటిది ఏదైతే తీసుకున్నా, అది పదార్థం తిన్నా, పానీయం తాగినా, ఈ అప్పట్లో కొన్నాళ్ళు ఈ కూల్ డ్రింక్స్ లో కూడా ఇవొచ్చాయి అవొచ్చాయి అని చెప్పి మాధ్యమాల్లో కూడా పెట్టారు, పెస్టిసైడ్. అవన్నీ జరిగినప్పుడు దానికి సంబంధించి ఆసుపత్రిలో కేసులు చూసాం, అనారోగ్యాలు అవ్వడం చూసాం, చాలా మంది ప్రాణాలు పోవడం చూసాం, ఇవన్నీ చూసాం మనం, అవునా? మరి 5 సంవత్సరాలు ఈ లడ్డూలో ఇంత దారుణమైన కల్తీ జరిగింది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది అంటున్నారు కదా. లడ్డూ తిని ఆసుపత్రి పాలయ్యారని ఒక్క కేసు ఉందా? లేదు. ఒక్క కేసు. ఆర్ఎంపై దగ్గర నుంచి అపోలో వరకు ఈ లడ్డు, తిరుపతి లడ్డు తినడం వల్ల వీళ్ళ జీర్ణాశయం చచ్చింది, వీళ్ళ లివరు చచ్చింది, వీళ్ళ ఆరోగ్యం పాడైంది, వీళ్ళ ప్రాణహాని అయింది. ఒక్క కేసు ఉందా? ఒక్క కేసు ఏమన్నా బయటకు వచ్చిందా? లేదు. ఒకవేళ చూపిస్తే నా మాట నేను వెనక్కి తీసుకుంటా. అంటే అది నమ్మకం అయి ఉండొచ్చు కదా లడ్డు. ఒక మాట చెప్తా. ఇప్పుడు లడ్డూలో సరే, ఇప్పుడు నేను అన్నాను లడ్డూ వల్ల అనారోగ్యం అయిందని కానీ ఇంకోటని కానీ ఒక్క హాస్పిటల్ కేసు చూపించాల ఈ రోజు దాకా. అంత పెద్ద కల్తీ, కొవ్వులు కలిసి, కల్తీ నెయ్యులు కలిసి, ఇవి జరిగి అవి జరిగి ఇన్ని జరిగాయని చెప్పారు, ఈ రోజు దాకా లేదు. సరే, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నావు, అడుగు, పర్వాలేదు. అదేనండి, అంటే ఇప్పుడు నమ్మకం దాని మీద ఉంటుంది కదా, లడ్డు వల్ల కాకపోవచ్చు ఇంకేదైనా. తిరుపతి లడ్డూలో స్వామివారు ఉండగా మనకి ప్రమాదం జరగదు అనే నమ్మకంతో ఉంటారు, అవునా? రైట్. ఇది రెండోది. మూడోది, ఈ లడ్డు తయారీదారిలో, ఆ పోటులో ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసే బ్రాహ్మణోత్తములు అందరూ దుర్మార్గులేనా? ఒక్కడన్నా మంచి వాళ్ళు ఉండరా? ఇలా తప్పు జరుగుతోంది, ఈ రకమైన కల్తీ జరుగుతోంది, నా పేరు బయట పెట్టకండి, మీరు ఏదో రకంగా దీన్ని నిలువరించండి అని ఎవరు చెప్పరా? ఇది మొత్తం అంతా కూడా డబ్బుకి కక్కుర్తి పడి ఈ డబ్బు తీసుకొని నోర్లు నొక్కునే మనుషులు ఉన్నారు ఆ పోటులో. ఏం వాళ్ళకి తెలియదా? ప్రసాదం చేసేటప్పుడు ఇన్ని సంవత్సరాలుగా, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కాదు, నేను పుట్టక ముందు నుంచే తిరుమలలో పోటులో ఈ లడ్డు ప్రసాదం మొదలైంది. అప్పటి నుంచి జరుగుతూనే వచ్చింది. ఎన్నడూ లేనిది, ఎప్పుడూ లేనిది, కాంగ్రెస్ పాలనలో కూడా లేనిది, వైసీపీ పాలన రాగానే లడ్డూలో కల్తీ వచ్చిందా? అంటే ఇది ఇట్లాంటివన్నీ గత చరిత్ర నుంచి కూడా తిరుపతి మీద కానీ ఎలా అయినా కానీ ఏదో ఒక ఇష్యూ ఎప్పుడో ఒకటి తీసుకొస్తూ. 1000 కాళ్ల మండపాన్ని కూడా తీసేసినప్పుడు చాలా మంది చాలా మాట్లాడారు, కానీ ఇప్పుడు అబ్బా బ్రహ్మాండంగా చేశారు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనమ్మా, ఈ పోటులో ప్రసాదాల తయారీ విభాగంలో ఉండే ఉద్యోగస్తులు, అవి తీసుకెళ్లే వాళ్ళు కానీ, కౌంటర్స్లో ఉండేవాళ్ళు కానీ, పోటులో చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా డబ్బుకు కక్కుర్తిపడి నిజాన్ని దాచిన వాళ్ళేనా? ఆలోచించాలి. ఒకసారి ఒక మాట అనేటప్పుడు మనం ఆలోచించాలి, ఇది ఎంతవరకు ధర్మం. నా అభిప్రాయం అయితే ఒకటే, రాజకీయ పరమైన విధానంలో ఇది ఒక విధానం తప్ప
బాలాజీ ప్రసాదంలో ఏ రకమైన ఇది లేదు అనేది నా నమ్మకం. సరే, ఈ మధ్య మరి 2 రోజుల క్రితం ఏవో బాత్రూమ్ కెమికల్స్ అని, ఆ కెమికల్స్ అని ఇవన్నీ తెచ్చారు. అసలు కెమికల్ అనేది ప్రసాదంలోకి వస్తే ప్రసాదం రంగు మారిపోతుంది. ఈ చిన్న విషయం తెలీదా? ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా గెలవాలి అన్న పట్టుదలతో మనం వెనక్కి పడిపోకూడదు, మన మీద నింద రాకూడదు, మన మీద ఏ రకమైన ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోవాలి అనే ఆలోచనతో కల్తీ నెయ్యి అయిపోయింది, కొవ్వు అయిపోయింది, ఇప్పుడు కెమికల్ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది? నాకైతే ఒకటే ఒక చిన్న బాధ ఏంటంటే, ఒకప్పుడు లడ్డు తయారు చేసి మన ప్రసాదంగా తీసుకుంటే వారం రోజులు నిలవ ఉండేది. అవునా? నెయ్యి తక్కువ అవటం వల్ల గట్టితనం పోయి విచ్చలిపోతుంది, పొడిగా వస్తుంది. నేను చూసింది ఈ 2. నేను తిరుమల ప్రసాదాన్ని నిత్యము ప్రతిరోజు తీసుకుంటా. అక్కడ తిరుమలలోనే కాదు, నా ఇంటికి కూడా తిరుమల ప్రసాదం వస్తుంది. అది నిత్యం తీసుకుంటా. నేను చచ్చిపోలేదే, రోగం రాలేదే, ఏమీ కాలేదే. కల్తీ ఉంటే మరి ఏదో ఒకటి అవ్వాలి కదా. గురుగారు, మరి ఇది పక్కన పెడితే మనకి రిలీజ్ అయిన వీడియోస్ గురించి ఏం చెప్తారంటారు? అంటే ఈ మధ్య ఒక మాధ్యమంలో చూసా, వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్న మాటలు, దీని మీదే అంతా వచ్చింది ఇష్యూ అసలు కదా. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వాళ్ళంతట వాళ్లే తప్పొప్పుకున్నట్టు, వాళ్ళంతట వాళ్లే అన్నీ చేస్తున్నట్టు, వాళ్ళంతట వాళ్లే భయపడుతున్నట్టు బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నారు. చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్తా. గడచిన కొన్ని రోజుల క్రితం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యొక్క వీడియోలు, అతని మాట్లాడినటువంటి మాటలు, అతన్ని ఇబ్బంది పెట్టిన ఒక స్త్రీమూర్తి యొక్క మాటలు చూస్తున్నాంగా. ఇప్పుడు అరవ శ్రీధర్ నాకు సంబంధం లేదు, ఇది ఏమాత్రం నేను చేసింది కాదు అని ఒక క్లారిటీ ఇచ్చాడు. అరవ శ్రీధరు ఈ వీడియోలో నేను కాదు, ఈ వీడియోలు నాది కాదు అని వాడు చెప్తాడు. ఈ అమ్మాయి ఏమో అది మేమే అని చెప్తుంది. ఆ ఇద్దరులో ఎవరు నిజం? సరే, యూట్యూబ్ లో ఛానల్స్ లో నువ్వు స్క్రోల్ చేస్తూ ఉండు. ఓయమ్మ, ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటి నరేంద్ర మోడీతో సహా నీచ నికృష్టమైన క్లిప్పులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మంచి డాన్స్ చేస్తున్నట్టు క్లిప్పులు పెట్టారు ఏఐ సహకారంతో కదా. ఆ ఏఐ సహకారంతో వీడియోస్ మారుతాయి, విజువల్స్ మారుతాయి, మాటలు మారుతాయి, ఎన్నో మారుతాయి. ఇప్పుడు ఏది నిజం? అంటే ఇప్పుడు ఇది కల్పించిన నేనైతే ఒకటేనమ్మా, ఇప్పుడు వీళ్ళు తిరుమల బాలాజీ జోలికి వెళ్ళి తప్పులు చేశారు, వైసీపీ నాయకులు చేశారు అని అంటే దాన్ని ఇప్పుడు ఆ మధ్య ఈ లడ్డు వివాదం మీద విపరీతమైన ఒక హైప్ కి తీసుకెళ్లారు, తర్వాత తప్పుడు చేయకుండా ఉన్నారు. ఫైల్ అలమర్లో కూడా వివాదాలు వచ్చాయి, చాలా వచ్చినాయి. కానీ తిరుమల ప్రసాదం తీసుకోవడం మానేశారా? లేదు. తినడం మానేశారా? లేదు. తిరుమల వెళ్ళడం మానేశారా? ఏది ఆగదు, అన్నీ జరుగుతాయి. ఇది నా దృష్టిలో అయితే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి కొన్ని చర్యల్లో ఇది ఒక భాగం అనుకుని పక్కకు వస్తాను. మాట్లాడిన వేస్ట్. ఎందుకంటే 5 సంవత్సరాలు తిరుమల బాలాజీకి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పనికొచ్చి, ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాలకి పనికొచ్చి, అన్నిటికీ పనికొచ్చి, అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారితో చేయించి, ప్రభుత్వం మారగానే ఎన్ఓసి అడిగారు ఆ మనిషి నుంచి. దీన్ని ఎలా చూడాలి? వైకుంఠ ముక్కోటి ఏకాదశి నాడు 6-7 మంది చనిపోయారు తొక్కిసలాటలో. మరి బాలాజీని తీసుకొచ్చి జైల్లో పెట్టలేదే? ఎవరి వల్ల చనిపోయారో వాళ్ళని పెట్టాలి అన్నారుగా. మరి బాలాజీ, అయ్యా బాలాజీ నీ దర్శనం కోసం వచ్చారు, పాపం చచ్చారు, నువ్వే నింద మొయ్యాలి, దాన్ని వచ్చి జైల్లో కూర్చో అడగరే? సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. అది ఎప్పుడూ కూడా రాజకీయంలో ఎవడు బలి పశువుగా చెయ్యొచ్చు అనే ఆలోచనలో ఉంటున్న విధానం ఉంటుంది తప్ప, ఎవడికమ్మా తప్పొప్పుకునేంత ధైర్యం ఉండి? ఎవడికుంది తప్పొప్పుకునే ధైర్యం? దొరకనంత వరకు దొరికితే దొంగ, అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు నేను మీ మాధ్యమం ద్వారా ఒక్కటే అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు సరే, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ప్రసాదం అన్నారు, ఓకే రైట్, బాగుంది. 5 సంవత్సరాల్లో లడ్డు తిన్న వాళ్ళందరికీ మరి ఏ రకమైన తీవ్రతర ఇబ్బందులు రాలేదే? అంటే వాటి ఎఫెక్ట్ స్లోగా చూపిస్తుందేమో. ఏంటి అందులో లడ్డు తిన్న వల్ల? అమ్మా ఒక్క మాట చెప్పనా,
జీర్ణ వ్యవస్థలో ఎప్పుడైతే ఒక ఇబ్బంది అనేది వస్తుందో వాడు చచ్చినా ఇంకోటి తినలేడు తాగలేడు, డైజెషన్, అవును, గట్ హెల్త్ తినలేడు తాగలేడు. కరెక్ట్. అండ్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు, టెస్టులు చేస్తారు. లోపల ఏది వెళ్ళటం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందో టెస్టులు చేస్తారు. 5 సంవత్సరాలలో ఎక్కడన్నా తిరుపతి లడ్డూ తినడం వల్ల వీడిట్ట చచ్చాడు, వీడికిట్ట అయింది వచ్చిందా? లేదు. ఎందుకమ్మా? భగవంతుణ్ణి కూడా తుచ్చ రాజకీయాల కోసం వాడుకోవాలా, భగవత్ ప్రసాదాన్ని కూడా వాడుకోవాలా? అంటే అది ఎక్కువ జనాలందరూ నమ్మేది అదే కదా, భగవంతుడిని ఒక అంటే ఎవరు కూడా నమ్మని సిచ్యువేషన్ లో ఉంటారు భగవంతుడు. అది కూడా తిరుపతి బాలాజీ అంటే చాలా మంది నమ్మని వ్యక్తి ఎవరు లేరు కాబట్టి తీసుకొచ్చి ఉంటారు. ఇక్కడ ప్రతిపక్షంలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరు శుద్ధపూసలు కాదు, అంతే. ఎవ్వరు శుద్ధపూసలు కాదు. ఎవడికి ఉండే తలకాయ నొప్పులు వాళ్ళకుంటాయి, ఎవడిలో ఉండే లోపాలు వాళ్ళకుంటాయి. ఇది క్లియర్ కట్. బట్ వాట్ ఐ రిక్వెస్ట్, దయచేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం భగవంతుణ్ణి, హిందూ మతాన్ని, ప్రత్యేకించి భగవంతుణ్ణి నమ్మి బ్రతికే ప్రజల్ని పావులుగా చేసి మీ ఫలితాలు పొందాలని కోరుకోకండి. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడగచ్చా? ఏంటంటే ఇది మనకి ప్రతిపక్షాలు కాకపోయినా ఇది వేరే కులాలు ఏమన్నా చేసిన స్ట్రాటజీస్ అంటారా? మీరు ఇప్పుడు హిందూయిజం అన్నారు కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని హిందువులకే గొడవలు పెట్టి చేస్తున్నారు కొంతమంది. అవును, కొంతమంది హిందువుల్లోనే గొడవలు పెట్టి చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం. వేరే మతాలు మన ప్రసాదాలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు, అంతే. బట్ దే నెవర్ కామెంట్ ఆన్ అస్. వాళ్ళు ఎప్పుడు మనల్ని కామెంట్ చేయరు. కానీ కొంతమంది తెల్లారి లేస్తే మొహం కూడా కడుక్కోకుండా మనుషుల మీద పడి ఏకుతున్నారు. ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది. కానీ కర్మ వెంటాడితే మాత్రం మృత్యు వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి అనుకుందాం, చలో లడ్డు ఒక ఇష్యూ అయింది, కామ్గా దాని మీద జరగాల్సిన విధానాలు జరగచ్చుగా. ఎందుకు 24 గంటలు దాని మీదే చర్చ? దేనికోసం? అంటే ఎవరిని భయభ్రాంతులను చేద్దామని? ఈ లడ్డు 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 నా పిండాకుడు ఏమీ ఉండి చావదు. ఫైనల్గా ఏమో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తేల్చింది కల్తీ అని. ఓకే, ఫైన్. మరి ప్రజలకేం కాలేదు కదా. మామూలుగా కల్తీ పాలు తాగినా, ఇందాక చెప్పా, ఫుడ్ పాయిజన్ అయినా ఎలా ఉంటుంది పరిస్థితి? మరి కల్తీ నెయ్యి, పంది కొవ్వు, ఇంకో కొవ్వు, కెమికల్స్, బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్, ఇవన్నీ కలిస్తే అసలు ప్రసాదం తన రూపాన్ని ఉంచుకుంటుందా? అంటే పోటులో ఉన్న వాళ్ళంతా డబ్బులకి అమ్ముడు పోయి ఇవన్నీ కలిపి చేస్తున్నారా? దయచేసి మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, తిరుమల దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీదారులలో, ఆ లడ్డూ ప్రసాదాన్ని కౌంటర్స్లో ఇచ్చే వాళ్ళలో, ఈ ప్రసాదాలు అన్ని వైపులకి పంపించే వాళ్ళలో మొత్తం 100కి 100% చెడ్డవాళ్ళు కాదు. ఉండొచ్చు ఒకటి అరా, అరే ఒక అమ్మకు పుట్టిన బిడ్డలోనే అందరూ మంచి వాళ్ళు ఉండరు, ఒక చేతికున్న వెళ్ళి అన్నీ ఒకలాగా ఉండవు. కాబట్టి 100కి 100% మంచిగా ఉండరు, 100కి 100% చెడ్డగా ఉండరు. ఉంటారు ఒకళ్ళో ఇద్దరు. వాళ్ళు ఏదో మాట్లాడారని దాన్ని పెద్దగా పట్టుకొని చెట్టుకి వేలాడుతున్న గబ్బిలంలాగా ఈ లడ్డు ఇష్యూని ఇలా కొనసాగిస్తూనే ఉంటారు తప్ప అయ్యేది లేదు, చచ్చేది లేదు. ఓకే, నమ్మే భక్తులకి ఏం చెప్తానంటారు అసలు? ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకోవాలి? నువ్వే అన్నావుగా నమ్మే భక్తులు అని. ఆ భక్త కోటి తిరుమల బాలాజీని ఈ రాజకీయాలకి అతీతంగా, ఈ లడ్డు వివాదాలకు అతీతంగా, ఈ నికృష్టపు మాటలకి అతీతంగా వాళ్ళు బాలాజీని నమ్ముతారు. గోవిందా గోవిందా అంటూ తిరుమల వెళతారు. లడ్డూ ప్రసాదం కోసం గంటల కొద్దీ లైన్లో నుంచొని ఆ లడ్డూ ప్రసాదం తీసుకొని వారు తిని ఇంటికి తీసుకొచ్చి మరింత మందికి పంచుతారు. ఇది జరుగుతూనే ఉంటుంది. కల్తీ లేదు, నా పిండాకుడు లేదు. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. శుభం భూయాత్.